విశాఖపట్నం అక్కయ్యపాలెం ఫోర్ట్ స్టేడియంలో పీసా ఉత్సవాలు డిసెంబర్ 23 మరియు 24వ తారీఖు. పీసా చట్టం 1996 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23 మరియు 24వ తేదీల్లో విశాఖపట్నంలో పీసా మహోత్సవం కోండ్రు సుధారాణి, మాది భద్రాచలం ఐటీడీఏ నుండి వచ్చామండి. మాకు గవర్నమెంట్ తరపున మాకు ఇలా స్టాల్స్ ఇలా ఉన్నాయి పెట్టాలి అని మాకు ఐటీడీఏ పిఓ గారి ద్వారా మేము ఈ స్టాల్స్ పెట్టడం జరిగిందండి. ఇది ఆదివాసీ సంప్రదాయ వంటకాలు, అంటే ఇవన్నీ హెల్తీ ఫుడ్ సార్. అంటే మొత్తము అడవిలో నుండి సేకరించిన ఆకుకూరలు, నల్లేరు పచ్చడ, బొద్దుకూర పచ్చడ, మునగాకు కారపొడి, మునగాకు పచ్చడ, పలుపు కూర, జావా, ఇది గటకన్నము, ఎప్పు లడ్డు, కరక్కాయ పొడి, ఇది ఇప్పపు, జొన్న, ఇవన్నీ ఏంటంటే హెల్తీ ఫుడ్ సార్. ఇవన్నీ ఇవి తినడం వల్ల అప్పటి తరంలోని మా పెద్దవాళ్ళందరూ ఇవి తినే 100 సంవత్సరాల దాకా గట్టిగా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇప్పుడు అన్ని కల్తీ తిండి రావడం వల్ల అందరికి లేనిపోని అనారోగ్యాలన్నీ ఇబ్బందిగా తయారవుతున్నాయి. ఇది గడ్డితో కాల్చిన చేపలు సార్. అంటే వరిగడ్డిలోని పచ్చి చేపలు కాలుస్తారు, కాల్చి దాన్ని ఎండబెడతారు. ఎండబెట్టిన తర్వాత కర్రీ వండుతారు, టమాటా నేను చింతపండు వేసి వండుతారు. అంటే ఇది మాకు స్పెషల్ గా బాగుంటది, టేస్ట్ గా ఉంటది, ఆరోగ్యానికి కూడా మంచిది. అది ఇక్కడ ఏపీ ప్రభుత్వము అందరినీ పిలిచి ఇలా స్టాల్స్ పెట్టడం వల్ల మా ఆదివాసులకి మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. అంటే ఇవి మా కల్చర్ మా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. అది మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. అంటే సార్ మేము ఎప్పుడు ఇట్లా బయటకు వచ్చి మాత్రం ఇలా చేస్తున్నామంటే ఈ ఏపీ ప్రభుత్వానికి, మా ఐటీడీఏ పిఓ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. कश्मीर साना है। मैं डिस्ट्रिक्ट किन्नौर हिमाचल प्रदेश से आई हूँ यहाँ पे विशाखापट्टनम में, और मेरा यहाँ पे लाइव फूड स्टॉल लेके आई हूँ। अपना जो लोकल डिश होती है मिलेट्स, जो हमारी भारत सरकार जो मिलेट्स के ऊपर काम कर रही है और मिलेट्स पे जोर दे रही है, तो हम अपना लोकल ऑर्गेनिक मिलेट्स को लेके आए हैं। और मिलेट से बनाए हुए हमने जलेबी, चिल्टा, और ये चिल्टा है, ये भी उसका फाफड़े का, ये मेडिसिन है, ये आपका मेडिसिन का काम करता है, बीपी, शुगर और कैंसर का दवाई भी बनाया हाल ही में। और ये सिड्डू है जो किन्नौरी ड्राई फ्रूट विद मसाले होंगे। इसमें ड्राई फ्रूट में चिलगोजा, बादाम, अखरोट और मीठी कुट्टी विद मसाले होंगे। ये मीठी में है, ये नमकीन में है। ये रागी मोमोज है और मिलेट्स में है, और ये आटा मोमोज है और बटर टी है। जो हमारे हिमाचल में किन्नौर डिस्ट्रिक्ट में जो हमारा सबसे ज्यादा फेमस है, ये बटर टी होती है। और बटर टी पानी का रिक्वायरमेंट पूरा करती है, ब्लड को प्यूरिफाई करती है। इसकी चाय पत्ती अलग से ही होता है। ये बहुत ही मेडिसिन और जड़ी बूटी वाला चाय होती है, और लोगों को सबको पीना चाहिए, टेस्ट करना चाहिए। आपको हिमाचल आने की जरूरत नहीं है, और हम हिमाचल से यहाँ उठ के आए हैं आपके विशाखापट्टनम में। हम अपना जो वहाँ की स्वाद है उसको परोसने आए, आप लोग सभी आए। और यहाँ पे हमारे स्टॉल नंबर है हिमाचल वालों का 27। आप लोग आके यहाँ पे टेस्ट ले सकते हैं। और हमारा कल शाम तक रहेगा ये स्टॉल, और कल शाम को ये स्टॉल क्लोज हो जाएगा। आप लोग प्लीज आइए और हमारा हिमाचल का स्वाद को टेस्ट करें। और बिल्कुल हमारा स्टीम और प्योर ऑर्गेनिक, नो ऑयल, नो स्पाइसी, वेरी गुड फॉर हेल्थ। आप लोग प्लीज कम एंड टेस्ट। హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. సో మాది వచ్చి విజయవాడ హ్యాండ్లూమ్స్ అండి. మేము విజయవాడ నుంచి వచ్చాము. సో ఇక్కడ వైజాగ్లో ఏదైతే జరుగుతుందో ఫస్ట్ టైం అయితే మేము ఇక్కడ స్టాల్ అనేది కండక్ట్ చేస్తాము. సో మేము ఏదైతే వ్యూవర్స్ కలెక్షన్ ఉందో ఇది మేము అందరికీ చూపించాలి. ఆల్ స్టేట్స్ వాళ్ళు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నారని చెప్పి మా కలెక్షన్ మార్కెట్లో తీసుకురావడానికి అయితే ఇలా మేమైతే షాప్ ఇక్కడ పెట్టుకున్నాం సార్. సో ఓవరాల్ గా మాది వచ్చేసి స్టాల్ మొత్తం వ్యూవర్స్ కలెక్షన్ అండి. మంగళగిరి పట్టు ఉంటుంది, మంగళగిరి కాటన్ ఉంటుంది, వెంకటగిరి కాటన్, అండ్ ఆల్సో మనకి కాటన్ లో వచ్చేసి కోవై కాటన్ అని లేటెస్ట్ గా మనకి ఉంది సార్. కంచి కాటన్, కోవై కాటన్, వీటి మీద రకరకాల థ్రెడ్ వర్క్స్, హ్యాండ్ వర్క్స్ తో వస్తుంది. సో ప్రైస్ వచ్చేసి మనకి 1500 నుంచి ఆల్మోస్ట్ 5000 రేంజ్ లో ఉంటుంది సార్. సో ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మటుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ అన్ని స్టేట్స్ వాళ్ళని కలవటం, వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరికైతే నేను మనస్ఫూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. థ్యాంక్స్ ఫర్ ద టీమ్ సార్.
जिला से आए हुए हैं। बेल मेटल काम करते हैं हम लोग का। भारत माता एसएचजी का नाम भारत माता एसएचजी है। वहाँ से हम लोग 5 सदस्य आए हुए हैं। बेल मेटल काम करते हैं। पूरा हाथ का हैंडीक्राफ्ट है ये वाला, पूरा ब्रास का बना हुआ चीज है। ये गाय बछड़े, ये ज्वेलरी गले का, ये चाबी रिंग, ये विजिटिंग। పేసా చట్టం 1996 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 23 మరియు 24 తేదీల్లో విశాఖపట్నంలో పేసా మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఆదివారము ఒక ప్రకటనలో తెలియపరిచారు. ఈ మహోత్సవాన్ని ఏపీ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని తెలిపారు. వేడుకల్లో 10 రాష్ట్రాలకు చెందిన పంచాయతీ ప్రతినిధులు, క్రీడాకారులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళాకారులు, ఇతర రంగాలకు చెందిన దాదాపు 2000 మంది ప్రతినిధులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ये पेड़ के पायल है ना, हाथों से बने हुए मोती से। ये सब आप बनाते हैं सर, सब बनाते हैं हाथों, हैंडमेड है सर। मैं उड़ीसा से, हमारा उड़ीसा जो बंडा ट्राइबल है वो बंडा ट्राइब के हैंडमेड प्रोडक्ट है। आप देख सकते हैं हैंडमेड प्रोडक्ट है ये, हमारा बंडा ट्राइब्स खुद ही बनाता है। और आप जो पैसा महोत्सव है, पैसा महोत्सव से आगे लेके सेलिंग करता है। तो आप देखेंगे ये बहुत अच्छा तरह से हैंडमेड प्रोडक्ट है, आप देख सकते हैं और बहुत अच्छा तरह से।
ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు.